హలో, వెల్కమ్ టు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది, విచ్ ఈస్ వెరీ వెరీ కరెంట్లీ గోయింగ్ ఇష్యూ ఇన్ దిస్ న్యూస్ పేపర్స్. సో భారతదేశం మొత్తం మీద కూడా ఈవెన్ సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మనము ఈ పర్టికులర్ బీహార్ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది తరచుగా న్యూస్లో చూస్తూనే ఉన్నాం. సో ఈ కాంటెక్స్ట్లో నేను మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి పాయింట్స్ని డిస్కస్ చేస్తూ రాజకీయ కోణంలో ఏదైతే దుమారం లేగిందో అదే ఇది కాంట్రవర్సీ ఎందుకైంది, ఈ పర్టికులర్ బీహార్ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది రాష్ట్రానికి కేంద్రానికి ఎందుకు అసలు పొంతన కుదరట్లేదు, ఈ పర్టికులర్ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమేనా లేదా ఓన్లీ కాన్స్టిట్యూషన్లో మనకి ఏం పేర్కొన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో నేను మీ అందరికీ కూడా డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 15 మినిట్స్లో కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు నోట్స్ అనేటువంటిది యూజ్ అయ్యే విధంగా మీకు రాస్తూ చెప్తాను. పీపీటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బీహార్ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా పొలిటికల్గా భారతదేశం అనేటువంటిది పాలిటిక్స్లో రెండుగా డివైడ్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఇండియా అలయన్స్ ఒకటి అండ్ ఎన్డీఏ అలయన్స్ ఒకటి. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇండియా అలయన్స్లో భాగమైనటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అండ్ ఈ యొక్క పార్టీ తదితరులు ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్, సో వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక పథకం చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రెండు చర్చించుకొని యాజ్ ఎ యాస్పిరెంట్ మనం డీటెయిల్స్ అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే రీసెంట్గా వచ్చినటువంటి డేటా మనకి ఓబీసీ కాస్ట్కి సంబంధించినటువంటి జనాభా దాదాపుగా 63% బీహార్ జనాభాలో ఉన్నారు. అంటే ప్రతి 100 మందికి కూడా 63 మంది ఓబీసీ కాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కలిపి ఈ యొక్క బీహార్ స్టేట్లో 84% మంది జనాభా కలిగి ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 84 మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి. కేవలం కేవలం 15 పాయింట్ కొంత శాతం మాత్రమే 15% మాత్రమే ఓసీలు ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ ద్వారా మనకి రిజర్వేషన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే మనకి 1992 ఇందిరా సహాని కేస్ లేదా ఫేమస్ మండల్ జడ్జిమెంట్ అంటాం. సో ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటి, సో తర్వాత మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదేవిధంగా ఈ ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్లో భాగంగా మనకి ఒక కమిటీ ఏర్పాటు చేయమన్నారు. ఆ కమిటీకి చట్టబద్ధత కల్పించి రాజ్యాంగ హోదా కూడా 102వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఇవ్వడం జరిగింది. దాన్నే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. ఆర్టికల్ 340 ఏం చెప్తుంది, ఆర్టికల్ 330 ఏం చెప్తుంది, 38A ఏం చెప్తుంది, ఆర్టికల్ 342A ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో రాష్ట్రానికి కేంద్రానికి ప్రతి సవాళ్ళు అనేటువంటి సుప్రీంకోర్టులో అటు కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రానికి ఈ అధికారం లేదంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరొక ఆరోపణ ఏం చేస్తుంది అంటే అసలు ఈ క్యాస్ట్ సర్వే ఆర్ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది బయటికి రిలీజ్ చేయడం ద్వారా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఒక ఇష్యూ రైజ్ అవుతుంది అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు దీనికి స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ క్లారిఫికేషన్ ఏంటో కూడా చూద్దాం. ఫైనల్గా ఇది ఎందుకు కాంట్రవర్సీ అయిందో ఓవరాల్గా చూసేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే రావుస్ కాంపిటేటివ్ అకాడమీలో మనకి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ అనేటువంటిది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ పర్టికులర్ కోర్స్ అనేటువంటిది మెయిన్స్ ప్రిలిమ్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటి తీసుకోవచ్చు. ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించి గ్రూప్ 2 కోర్స్ కూడా ఉంది. యూ కెన్ అవైల్ ద బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. సో ఐఎమ్ గోయింగ్ టు డీల్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ హిస్టరీ అనేటువంటి డీల్ చేస్తున్నాను. యూ కెన్ టేక్ దిస్ పర్టికులర్ కోర్స్, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నౌ కమింగ్ టు అవర్ స్టోరీ. ఇక్కడ మీకు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం మీరు గమనించినట్టయితే సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అదేవిధంగా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఇక్కడ ఈబీసీ అనగానే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇరు వర్గాలు కలిపి ఓబీసీలు ప్లస్ ఈబీసీలు కలిపి బీహార్ స్టేట్లో 63% జనాభా ఉండడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో కేవలం వారి యొక్క జనాభానే 8 కోట్ల జనాభా అంటే 8 crores ఆఫ్ పాపులేషన్ 8 crore population of Bihar state only belongs to 63%, that is ఓబీసీ అండ్ ఈబీసీ. షెడ్యూల్ కాస్ట్లు వచ్చేసి 19% ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసి 1.68% ఉన్నారు, అండ్ అన్రిజర్వ్డ్ దట్ ఈస్ అదర్ క్యాస్ట్ ఓపెన్ క్యాస్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ వచ్చేసి
15.5% ఉన్నారు. ఓవరాల్‌గా బీహార్ పాపులేషన్ వచ్చేసి మనకి 13.07 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 8 కోట్ల మంది జనాభా పైగా ఓబీసీలు మాత్రమే ఉన్నారు. ఓబీసీలు మాత్రమే ఉన్నారు. అత్యధికంగా తర్వాత మనకి ఎస్సీ కమ్యూనిటీ, షెడ్యూల్డ్ కాస్ట్ అనేటువంటి కమ్యూనిటీ ఉంది. సో 19.65%. ఇక్కడ మీరు గమనిస్తే రిలీజన్ దాని యొక్క షేర్ చూస్తే హిందూస్ పర్సంటేజ్ అనేటువంటిది 2011తో పోలిస్తే 0.7% అనేది 0.7% అని తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2011లో బీహార్ స్టేట్లో హిందూ రిలీజియన్కి సంబంధించినటువంటి జనాభా 82 పైగా 82.6% రిజర్వేషన్ 82.6% జనాభా కలిగి ఉన్నారు. సో కొంత హిందూ పాపులేషన్ తగ్గారు. ముస్లిం పాపులేషన్ ఇంతకుముందు 16.8% ఉండేవారు 2011 జనాభా ప్రకారం. వారిది ఒక మైన్యూట్ షేర్ అనేటువంటిది పెరగడం జరిగింది. సో ఇది రిలీజన్ పరంగా తీసుకున్నటువంటి సర్వే. అండ్ ఈ పర్టికులర్ ఎందుకు ఇష్యూ అయిందంటే ఓబీసీ ఓబీసీ కేటగిరీలో జనాభా పెరిగారు కాబట్టి, జనాభాలో వారి యొక్క పర్సంటేజ్ పెరిగింది కాబట్టి రిజర్వేషన్స్ వారు అడిగేటువంటి ఛాన్స్ ఉందా, లేదు అంటే ఎంటైర్ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది బయటికి పెట్టిన తర్వాత సో సమాజాన్ని కులాల విధంగా మనం వర్గీకరిస్తున్నామా, సో ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి డెవలప్మెంట్ ఒకవైపు న్యాయము, సో ఈ రెండూ కూడా ప్యారలల్గా వెళ్తాయా లేదా, ఎందుకంటే సొసైటీని ఫర్దర్గా డివైడ్ చేస్తుంది ఇది అని చెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. లేదు సొసైటీలో అట్టడుగున ఉన్నటువంటి కులాలని రికగ్నైజ్ చేసి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందించడానికే ఈ యొక్క క్యాస్ట్ సర్వే అనేటువంటి చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇష్యూ మొత్తం కూడా ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ చూద్దాం. ముందుగా హిస్టరీ ఆఫ్ సెన్సస్ చూద్దాం. హిస్టరీ ఆఫ్ సెన్సస్, భారతదేశంలో సెన్సస్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1872లో సెన్సస్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది. 1872లో సెన్సస్ అనేటువంటి స్టార్ట్ అవ్వడం జరిగింది. 1881లో ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతి ప్రకారం సెన్సస్ అనేటువంటిది భారతదేశంలో కండక్ట్ చేయడం జరిగింది. ఆర్గనైజ్డ్ సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 1881. 1931 నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, 1931 నుంచి భారతదేశంలో ఎస్సీ మరియు ఎస్టీ కాస్ట్కు సంబంధించినటువంటి సెన్సస్ అనేది అఫీషియల్గా లెక్క పెట్టడం జరుగుతుంది. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి జనాభా లెక్కల్లో ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి 1931 నుంచి అఫీషియల్గా సెన్సస్ అనేటువంటిది మనకి డేటా ఇస్తుంది. సో ఇక్కడ 1931 నుంచి ఓబీసీల సంబంధించినటువంటి జనాభా ఎంతమంది ఉన్నారని ఎక్కడా కూడా కౌంట్ చేయలేదు. సో వాళ్ళలో ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేయలేదు. సో ఈవెన్ చేసినప్పటికీ కూడా బయటికి చెప్పలేదన్నమాట. అదేవిధంగా 1951 నుంచి మీరు గమనిస్తే 2011 వరకు జరిగినటువంటి 2011 వరకు జరిగినటువంటి సెన్సస్ ఏదైతే ఉందో సో దాంట్లో కూడా మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు తప్ప ఓబీసీలు ఎంతమంది ఉన్నారని తెలియదు. 2011 సంవత్సరంలో మీరు గమనించినట్టయితే సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఎస్ఈసిసి అంటాం. ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఏం చేశారు అంటే భారతదేశంలో ఎకనామిక్గా ఎవరు ఉన్నారు, సోషల్ పరంగా ఎన్ని కులాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది లెక్కించడం జరిగింది. అదేవిధంగా మీరు గమనిస్తే అర్బన్ ఏరియాలో కాస్ట్కి సంబంధించినటువంటి ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ఎవరు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే అనేటువంటిది ఎవరు చేశారంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ 2011లో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ మీరు గమనించినట్టయితే 2011లో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో ఎస్సీసీసీ అంటాం. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కేవలం ఎకనామిక్ సెన్సస్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం బయట పెట్టలేదన్నమాట. సో ఇది బయటికి చెప్పలేదు. ఎందుకంటే కాస్ట్ సెన్సస్ బయటికి పెట్టడం వల్ల ఒక కాంప్లికేషన్ ఇష్యూస్ అనేటువంటి రైజ్ అవుతాయి. దాదాపుగా మనం ఏదైతే 20వ దశాబ్దంలో అంటే 1990స్లో కూడా లేదా 2010 వరకు కూడా భారతదేశంలో ఏమనుకున్నామంటే కులాలు దాదాపుగా 4000 ఉంటాయి అనుకున్నాం. కాకపోతే ఈ కాస్ట్ సెన్సస్ 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే ప్రకారం
సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే ప్రకారం మీరు సెన్సస్ ప్రకారం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే భారతదేశంలో కులాలు, సబ్ క్యాస్ట్లు అన్నీ కూడా దాదాపుగా 46 లక్షల మంది, 46 లక్షల కులాలు అనేటువంటివి ఉన్నాయి. దీన్ని బయటికి పెట్టడం అనేది ఫర్దర్గా డివిజన్ చేసినట్టు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తన యొక్క నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇష్యూ అంతా ఎక్కడొస్తుంది? ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ. సో ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కాస్ట్ సెన్సస్ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగింది. ఈజ్ మస్ట్. ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది మస్ట్. అండ్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఓబీసీ అనేటువంటిది నాట్ ఏ మస్ట్ థింగ్. అంటే ఓబీసీ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా నో కాన్స్టిట్యూషనల్ స్టేటస్, నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్ మెన్షన్డ్. సో దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం లేదు. అంటే ఓబీసీలు ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో పవర్ టు కండక్ట్ కాస్ట్ సెన్సస్ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సెన్సస్ అనేటువంటిది ఎవరు కండక్ట్ చేయొచ్చంట? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా కండక్ట్ చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ మాత్రం కండక్ట్ చేసేటువంటి అధికారం లేదు అని క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఫేమస్ 1992 మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుతో మనకి 1992లో ఓబీసీలకి 27% రిజర్వేషన్స్ అనేటువంటివి ఎందుకు ఇచ్చారు అంటే ఓబీసీలు ఆనాటికి దాదాపుగా 50% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి భారతదేశంలో వాళ్ళకి 27% రిజర్వేషన్స్ అనేవి ఈ సోకాల్డ్ గవర్నమెంట్ జాబ్స్లో కానివ్వండి, అదేవిధంగా తర్వాత రోజుల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వడం అనేది న్యాయబద్ధమే, చట్టబద్ధమే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిజర్వేషన్స్ అనేటువంటివి 50% కంటే ఎక్కువ ఉండకూడదు. అదేవిధంగా వీటిలో ఓబీసీలో కూడా క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ తీసుకురావాలి. ఈ ఓబీసీ కులానికి సంబంధించి ఒక కమిటీ లేదా కమిషన్ అనేటువంటిది వేయాలి. అందుకే మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటిది వేశారు. తర్వాత దీన్ని 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి దాని ద్వారా మనకి కొన్ని ఆర్టికల్స్ అనేటువంటివి కూడా తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ పొలిటికల్ కన్సెన్సస్ ఏం జరిగింది అంటే బీహార్ స్టేట్లో ఏదైతే ఈ యొక్క ఓబీసీలు ఎక్కువ దాదాపుగా 63% జనాభా ఉన్నారని చెప్తున్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఓబీసీలు ఇంత జనాభా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి డిమాండ్ ఏంటంటే 63% జనాభా ఉన్నటువంటి మాకు 30 కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని డిమాండ్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదొక విషయం. తర్వాత గతంలో ఏ రాష్ట్రం కూడా తన యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి జనాభా కాస్ట్ సెన్సస్ అనేది బయట పెట్టలేదు. మొట్టమొదటిసారిగా బీహార్ అనేటువంటి తీసుకొచ్చింది. సదరన్ స్టేట్స్లో కూడా కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ ఇలాంటి సర్వే నిర్వహించాయి. కాకపోతే బయటికి చెప్పలేదన్నమాట. ఈ కాంటెక్స్ట్లో బీహార్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా మనకి ఈ యొక్క కాస్ట్ సర్వే అనేటువంటి నిర్వహించి అంటే పైకి చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఫర్దర్గా స్ట్రాటిఫికేషన్ అనేటువంటిది, ఫర్దర్గా డివిజన్ అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో డెవలప్మెంట్ విత్ జస్టిస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఆ కులాల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వారికి న్యాయం జరగాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా న్యాయం చేయాలి లేదా అభివృద్ధి చేయాలి అంటే డేటా అనేది కంపల్సరీగా కావాలి. ఈ డేటా అనేది 2 విధాలుగా ఉపయోగపడుతుంది. పొలిటికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరగవచ్చు, అదేవిధంగా వారికి జస్టిస్ అనేటువంటిది కూడా జరగవచ్చు. ప్రభుత్వాలు ఎలా తీసుకుపోబోతున్నాయి అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ప్రభుత్వాల నుంచి ఆ కులానికి లేదా ఆ వెనుకబడినటువంటి తరగతులకు ఏం కావాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టాల్సినటువంటి బాధ్యత సభ్య సమాజానికి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేటువంటిది ముందుగా ఒక చట్టబద్ధ సంస్థగా తీసుకొచ్చారు. 2018వ సంవత్సరంలో 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం దానికి ఒక రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. సో ఇదే చట్టం ప్రకారం అంటే ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఆర్టికల్ 340
అదేవిధంగా ఆర్టికల్ 338 ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. ఆర్టికల్ 340 అనేటువంటిది మీరు గమనిస్తే ఆర్టికల్ 340 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి వ్యక్తి మే అపాయింట్ ఏ కమిషన్ టు వెరిఫై ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ సోషల్లీ అదేవిధంగా ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి అవసరాల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 340 ఇచ్చింది. అందుకే మీరు గమనించినట్టయితే గతంలో కాకా కేల్కర్ కమిషన్ ఒకటి, అదేవిధంగా మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా మనకి తద్వారానే రావడం జరిగింది. సో మండల్ కమిషన్ రిపోర్ట్ గురించి బ్రీఫ్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. లేదా ఇందిరా సహాని జడ్జిమెంట్ అన్న మండల్ కమిషన్ రిపోర్ట్ అన్న రెండు ఒకటే. ఇందిరా సహాని జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ఓబీసీలకి 27% రిజర్వేషన్స్ ఇవ్వడంలో తప్పు లేదని వారికి చెప్పడం జరిగింది. సో తద్వారా జనాభా ప్రకారం మనకి రిజర్వేషన్స్ అనేటువంటి ఆ రోజుల్లో ఓబీసీలకి ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 342A కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దట్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు స్పెసిఫై సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి లేదా రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అధికారం ఉంది. ఏంటి అంటే 342A ఆర్టికల్ ప్రకారం ఒక కులాన్ని బ్యాక్వర్డ్ క్లాస్గా స్పెసిఫై చేసేటువంటి అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ ఆ కులాన్ని ఎన్సీబీసీ నుంచి ఎడిషన్ కానీ డిలీట్ కానీ చేయాలి అంటే ఓన్లీ బై పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క కాస్ట్ లిస్ట్లో యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. తర్వాత ఆర్టికల్ 338B ఏం చెప్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కి టు ఎగ్జామైన్ కంప్లైంట్స్ అండ్ వెల్ఫేర్ మెజర్స్ రిగార్డింగ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఎన్సీబీసీకి ఒక అధికారం ఉంది 338B ప్రకారం. అదేంటంటే ఈ ఓబీసీలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల కంప్లైంట్స్ అనేటువంటివి తీసుకొని విచారించి వారికి న్యాయం చేసేటువంటి అధికారం కూడా ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఉండడం జరుగుతుంది. సో ఇవి మనకి కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్. ఇక్కడ మీరు గమనిస్తే 2011 సంవత్సరానికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. 46 లక్షల డిఫరెంట్ కాస్ట్లు సబ్ క్యాస్ట్లు అనేటువంటివి 2011 డేటా ప్రకారం మనకు అనిపించింది. సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కులం ప్రకారం ప్రతి రాష్ట్రంలో డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, సమాజంలో ఇంకా డివిజన్ ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే రెండో పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్సిడెంటల్ టు నోట్ దాట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కాస్ట్స్ యాజ్ పర్ ద లాస్ట్ సెన్సస్ 1931 సెన్సస్ ప్రకారం మనకేం తెలిసిందంటే భారతదేశంలో 4147 కులాలు ఉన్నాయి. 2011 క్యాస్ట్ సెన్సస్ ప్రకారం మనం గమనిస్తే దాదాపుగా 46 లక్షల కులాలు సబ్ కులాలు అనేటువంటి ఉండడం వల్ల ఇది బయటికి డేటా ఇవ్వడం చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో కాంట్రవర్సీస్ ఏం రైజ్ అవుతున్నాయంటే సో పొలిటికల్గా అదేవిధంగా సోషల్ రిపర్కషన్స్ రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఈ యొక్క వెసులుబాట్లు ఏవైతే ఉంటాయో దీన్ని పొలిటికల్గా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఏ క్యాస్ట్ వాళ్ళని ఎలా టార్గెట్ చేసి ఓట్లు వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ రైజ్ అవుతుంది. అదేవిధంగా సమ్ డేటా ఫ్రమ్ ద ప్రీవియస్ సర్వేస్ రిమైన్ అన్రిలీజ్డ్. గతంలో కొన్ని ప్రీవియస్ ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా రిలీజ్ చేయలేదు. సో అది కూడా ఒక పెద్ద ఇష్యూ అనమాట. అండ్ కాస్ట్ డజంట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ క్లాస్ ఆర్ డిప్రైవేషన్. కులం అనేటువంటిది చాలా సందర్భాల్లో ఈ యొక్క క్లాస్ డిప్రైవేషన్ అనేది, క్లాస్ అంటే వేరండి, కులం అంటే వేరు. ఒకే కులంలో రిచ్ క్లాసు ఉంటారు, పూర్ క్లాసు ఉంటారు. సో క్లాస్ అంటే ఎకనామిక్గా ఏది సొసైటీలో డివిజన్ వస్తే దాన్ని క్లాస్ వార్ అంటాము. లేదా వర్ణా సిస్టమ్ ఏదైతే కంటిన్యూ అయిపోయి ఈరోజు కుల వ్యవస్థ అనేటువంటిది అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అది కుల వ్యవస్థ అన్నమాట. సో ఒకే కులంలో రిచ్ ఉంటారు, పూరు ఉంటారు. సో పూరు ఉన్నటువంటి వ్యక్తులకి మనం ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి రావాలి. సో లాస్ట్ కాస్ట్ సెన్సస్ అనేది 1931లో చేశారు. అండ్ కాస్ట్ డేటా అనేది 2011లో ఇంకా ప్రజలకి ఇవ్వలేదు. సో ఇలాంటి కాస్ట్ సెన్సస్కి సంబంధించి రాష్ట్రాలు కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది తీసుకొచ్చి సో ఫర్దర్గా సొసైటీని డివైడ్ చేయాలనుకుంటుందా లేదా
ఈ క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి తీసుకొచ్చి ఎవరైతే ఇప్పటి వరకు వెనకబడినటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళకి అద్భుతమైనటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, న్యాయం అనేటువంటి చేకూర్చాలనుకుంటుందా అంతా ప్రభుత్వాలు మరియు ప్రజల చేతిలో ఉంటుంది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది ఈరోజు బర్నింగ్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సో బిఫోర్ దాట్, ఈ యొక్క గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కావచ్చు, కరెంట్ అఫైర్స్ లైవ్ ఇంటరాక్టివ్ బ్యాచ్ అనేటువంటి మనకు ఆల్రెడీ ఉంది. సో ఈ బ్యాచ్లో జాయిన్ అయితే మీకు 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఈ ఇయర్ ఈ ఇయర్ ఆగస్ట్ వరకు కరెంట్ అఫైర్స్ అనేటువంటి తెలుస్తాయి. ఇండివిజువల్గా ఎలా చదువుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఈ నెంబర్లకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, సో దట్ యూ విల్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.